ఇక డీటెయిల్స్ చూస్తే వైద్యులు వైద్య విద్యార్థుల భద్రత తమ మొదటి ప్రాధాన్యతని ఎలాంటి ఆందోళన అక్కర్లేకుండా ప్రజలకు తమ వంతు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. రిమ్స్ మెడికల్ కళాశాల క్యాంపస్లో ఎలాంటి సమస్యలున్నా ఎవరైనా వేధింపులకు గురి చేసినా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. భద్రత విషయంలో పూర్తి భరోసా కల్పిస్తామని అవసరమైన చర్యలను పోలీస్ శాఖ తరఫున తీసుకుంటామని వెల్లడించారు ఎస్పీ. ఇక ప్రైవేటు ఏజెన్సీ సెక్యూరిటీ గార్డులకు కూడా సైతం శిక్షణ ఇస్తామని స్పష్టం చేశారు ఆయన. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రితో పాటు వైద్య కళాశాల విద్యార్థుల క్యాంపస్ను రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ పోలీస్ అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. ఇటీవలే కోల్కతా ఘటన నేపథ్యంలో పోలీస్ శాఖ తరఫున పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టడంలో భాగంగా క్యాంపస్ మొత్తం కలిసి తిరిగారు. వసతి గృహంలో సెక్యూరిటీ వ్యవస్థ, ప్రహారీ గోడ, కల్పిస్తున్న వసతులు, సీసీ కెమెరా పనితీరు తదితర అంశాలు క్షుణ్ణంగా పరిశీలించారు. సెక్యూరిటీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇక్కడ రిమ్స్ హాస్పిటల్ ఆదిలాబాద్ వచ్చాం హాస్పిటల్ సెక్యూరిటీ రివ్యూ చేయడానికి. సో ఇక్కడ మెడికల్ కాలేజ్ హాస్టల్స్లో గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ చుట్టుపక్కన ఉన్న కంపౌండ్ వాల్స్, వర్కింగ్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్, డిప్లాయ్మెంట్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ అండ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ మన పోలీస్ పర్సనల్ ఇక్కడ కంట్రోల్ రూమ్లో అన్నీ రివ్యూ చేస్తున్నాము. సో ఇక్కడ ఆల్ ఇంపార్టెంట్ ప్లేసెస్లో సీసీటీవీస్ ఆర్ ఫౌండ్ టు బీ వర్కింగ్ ఫైన్ అండ్ ఇక్కడ ఉన్న గార్డ్స్ కూడా మంచి పని చేస్తున్నారు. అండ్ రీసెంట్ కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత హాస్పిటల్ సెక్యూరిటీ గురించి మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. ఈరోజు కూడా డాక్టర్స్తో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఉంది. ఈ రిమ్స్ హాస్పిటల్లో సెక్యూరిటీ కోసం స్పెషల్ హాస్టల్ సెక్యూరిటీ కమిటీ ఫార్మేషన్ జరుగుతుంది. దీంట్లో పోలీస్ ఆఫీసర్స్తో పాటు మెడికల్ హాస్పిటల్ అండ్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీషియల్స్ కూడా ఉంటారు అండ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ డాక్టర్స్ కూడా ఉంటాయి దీంట్లో, డాక్టర్స్ అండ్ ఫ్యాకల్టీస్. అండ్ వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని ఇంకా సెక్యూరిటీలో ఏమేమి పెంచాలి, ఇంకా ఎక్కడైనా సీసీటీవీ కెమెరాస్ అవసరం ఉందా, అండ్ వాళ్ళు డిమాండ్స్ ప్రకారం ఎక్స్ట్రా పెట్రోలింగ్, నైట్ పెట్రోలింగ్ కూడా చేస్తున్నాము. కొద్దిగా స్ట్రెంగ్త్ కూడా పెంచుతున్నాము మన పోలీస్ పర్సనల్కి. దీంతో పాటు ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కూడా కొద్దిగా మాబ్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, క్రౌడ్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, దీని గురించి కూడా ట్రైనింగ్ ఇస్తాము. మొత్తం కాంప్రిహెన్సివ్ హాస్పిటల్ సెక్యూరిటీ రివ్యూ ఇప్పుడు జరుగుతుంది, ఇంకా ప్రాసెస్లో ఉంది. అండ్ డాక్టర్స్ సేఫ్టీ మనకి చాలా ఇంపార్టెంట్. దే ఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ సర్వీస్ టు ద సొసైటీ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి బాధ్యత వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి. అండ్ విత్ ద అసిస్టెన్స్ అండ్ హెల్ప్ ఆఫ్ హాస్పిటల్ అండ్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ will provide comprehensive security to all the doctors here. Thank you very much.